నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హై డ్రామా. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రణభేరి. విద్యార్థుల హక్కుల కోసం వీధిన పడ్డ కాంగ్రెస్ అగ్రనేతలు. రాహుల్ కు మద్దతుగా కర్ణాటక, కేరళ సీఎంల నుంచి పంజాబ్, హర్యానా నేతల వరకు ఇటు ఇండియా కూటమి భాగ్యస్వాములు అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే కూడా ఢిల్లీకి పరిగెత్తారు. కానీ ఇప్పటి వరకు ఏకంగా 72 సార్లు ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ పక్కన కనిపించలేదు. అత్యంత కీలకమైన తరుణంలో రేవంత్ రెడ్డి ఎందుకు డుమ్మా కొట్టారు? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ షాక్ ఇచ్చారా? లేక దీని వెనక తెలంగాణ రాజకీయాల్లో పెద్ద వ్యూహమే ఉందా? ఏఐసిసి వర్గాల్లో నడుస్తున్న అసలు చర్చ ఏంటి? దీనిపైనే ఇవాల్టి మన స్పెషల్ అనాలిసిస్. ఢిల్లీలో సిజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసనపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. దీనిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. విద్యార్థుల గొంతు నొక్కుతున్నారంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగారు. ఏకంగా ప్రధానమంత్రి నివాసం ఉండే కళ్యాణ మార్గ్ ఎదుట రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ధర్నాకు దిగడంతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పోరాటంతో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మైలేజ్ సాధించే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ రోడ్డెక్కారన్న సమాచారం అందగానే కాంగ్రెస్ అగ్రనేతలు, ఇండియా కూటమి నేతలు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. కర్ణాటక, కేరళ నుంచి డీకే శివకుమార్, విడి సతీశన్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడా, దీపేందర్ సింగ్ హూడా, వీళ్లే కాదు ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే వీళ్ళంతా ఢిల్లీకి చేరుకొని రాహుల్ కు పూర్తి మద్దతు తెలిపారు. ఇలా చాలా రాష్ట్రాల నుంచి చాలా మంది నేతలు వచ్చారు. కానీ ఒక్క నేత తప్ప. ఆ ఒక్క నేత ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరి అందరూ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? ఈ ప్రశ్న సామాన్యులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా వేధిస్తోంది. ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ల గురించి ఎవరు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. చిన్న విషయానికే ఢిల్లీకి వెళ్తారని పేరున్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏకంగా 72 సార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. కానీ ఈ కీలకమైన నిరసనకు మాత్రం దూరంగా ఉండిపోయారెందుకు? అంటే బిజీగా ఉన్నారు అనేది బయటకు వినిపించిన ఆన్సర్. అయితే బిజీ షెడ్యూల్ పేరు చెప్పి ఢిల్లీకి రాకపోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఏఐసిసి వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. రాహుల్ పిలుపునిచ్చిన ఈ ధర్నాకు రేవంత్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదు? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీనిపైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి, సొంత రాష్ట్రంలో లాఠీ చార్జ్ భయం. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. యువతీ యువకులపై లాఠీ చార్జీలు ప్రయోగిస్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చేస్తోంది అని ధర్నా చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది? తెలంగాణలో లాఠీ చార్జీలు చేయించి ఢిల్లీ వెళ్లి లాఠీ చార్జ్ వద్దు అంటే అది తన మెడకే చుట్టుకుంటుందని రేవంత్ కు కూడా తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే విపక్షాలు తెలంగాణలో పరిస్థితులను ఎత్తి చూపుతారు. అందుకే ఎందుకు వచ్చిన బాధలే అని దూరంగా ఉండిపోయారేమో అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇదొక్కటే కాదు, ఇంకో అసలు ముచ్చట కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ కాంగ్రెస్ పెద్దలను కలుస్తారో లేదో తెలియదు, కానీ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులను మాత్రం ఖచ్చితంగా కలుస్తారు. అంటే కేంద్రంతో రేవంత్ రెడ్డి ఎంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారో తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు. అయినా ఎప్పటికైనా బీజేపీలోకి వస్తారు అని కొందరు బీజేపీ నాయకులు చెప్తున్నారంటే వారితో ఎంతటి సత్సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నది వారి వాదన. ఇదిగో ఆ బంధాలు బీజేపీతో సైలెంట్ స్ట్రాటజీ. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అనవసరంగా గొడవ ఎందుకు అనే కోణంలో కూడా ఆలోచించి దూరంగా ఉండిపోయారు అని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషణ. గాంధీ భవన్ లోను, ఏఐసిసి వర్గాల్లోనూ రేవంత్ రెడ్డి గైహాజరు తీవ్ర చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ ఒక జాతీయ అంశంపై పోరాడుతున్న సమయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నిరసనకు దూరంగా ఉండటం సరైనదేనా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. డీకే శివకుమార్ లాంటి నేతలు హుటాహుటిన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి రాకపోవడం ఏఐసిసిలో కొందరు నేతలకు మింగుడు పట్టం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఢిల్లీ ధర్నాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండటం సరికొత్త చర్చకు దారితీసింది.
ఇది రేవంత్ స్వీయ రాజకీయ వ్యూహమా లేక తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనే కారణమా? అసలు వీటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.